హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనకి శ్రావణ సోమవారం అనమాట. ఈరోజు ఎక్కువ అయితే శివుడు పార్వతిని అయితే పూజిస్తారనమాట. ఈరోజు శివుడు పార్వతిని ఎందుకు పూజిస్తారు, దానివల్ల ఒక చిన్న చరిత్ర అయితే ఉందన్నమాట. దాని మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానమాట ఈరోజు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసంలో సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అన్నమాట ఇది. ఈరోజు శివపార్వతుల్ని పూజించడం వలన మనకి విశేష ఫలితాలు లభిస్తాయి. శ్రావణ సోమవారం నాడు శివపార్వతి కథ వినడం వల్ల చాలా మంచిదని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు శివపార్వతుల కథ ఇందాం. పూర్వం హిమవంతుడు మేనక దంపతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. పార్వతీదేవి చిన్నప్పటి నుండి శివుణ్ణి భర్తగా పొందాలని అనుకుంటుంది. అందుకోసం ఆమె కఠోర తపస్సు చేస్తుంది. శివుడు ఆమె తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఆమె కోరికను అడుగుతాడు. ఆమెను వివాహం చేసుకుంటానని ఆమెకి మాట ఇస్తాడు. ఆ తరువాత శివపార్వతుల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. శ్రావణ సోమవారం రోజున శివపార్వతులను పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని భక్తుల నమ్మకం. పూజకు ముందు స్త్రీలు స్నానం చేయడం చాలా మంచిది. ఇంట్లో శివలింగం ఉంటే దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరించాలి. పూజకు అవసరమైన పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. శివలింగానికి బిల్లపత్రాలు, పువ్వులు, దండలతో అలంకరించాలి. శివ స్తోత్రాలు, మంత్రాలు పాటించవలెను. సాయంత్రం కూడా శివాలయాన్ని దర్శించి ప్రత్యక్ష పూజలు చేయడం చాలా మంచిదని భక్తులు నమ్ముతారు. పూజ చేసేటప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న 3 జిల్లేడు పువ్వులను పెట్టాలి. మిగిలిన పువ్వులను చేతిలో పట్టుకొని మనసులో కోరుకొని శివునిపై వెయ్యాలి. సంతానం లేనివారు శివుడు పార్వతులను పూజ చేయడం వల్ల మంచి లాభాలను పొందుతారు. మన హిందూ మతంలో శివుణ్ణి సృష్టి మూలంగా పరిగణిస్తారు. శివుడు ప్రకృతి యొక్క సృష్టి. ప్రకృతిలోని మార్పులు మరియు వినాశనం కూడా శివునితో ముడిపడి ఉంటుంది. శివుడు ప్రకృతిని నియంత్రిస్తాడు. ప్రకృతిలో ప్రతి అంశం శివుడిదే. ప్రకృతిలో నదులు, పర్వతాలు, అడవులు, జంతువులు మరియు మొక్కలన్నీ శివుడు స్వరూపంగా భావిస్తారు. శివుడికి భూమి మీద పెరిగే మొక్కలు ఎంతో ఇష్టపడతాడు. కానీ అందులో ప్రత్యేకమైన స్థానాన్ని పొందాయి. శివుడికి ఇష్టమైన ఒక మొక్క ఉంది. ఆ మొక్కకి పువ్వులు కాస్తాయి, కాయలు కాస్తాయి. ఆ చెట్టు యొక్క పువ్వులను శ్రావణ సోమవారం రోజున సమర్పిస్తే శివుడి ఆజ్ఞ కలుగుతుంది. ఆ చెట్టు పేరు తామర పువ్వు. ఆ బోలా శంకరుడు కరుణా కటాక్షాలు మీ ఇంటిపైన ఉంటాయి. శివుడిని విశ్వరూపానికి కారకుడని పిలుస్తారు. ఇక్కడ విశ్వరూపం అంటే ఒక ధనమే కాదు. ఇందులో జ్ఞానం, ధనం, ఆరోగ్యం, శాంతి, సంపద, సంతోషం, సకల శుభాలు కలుగుతాయి. శివుడు మోక్షానికి, జ్ఞానానికి మూలం. శ్రావణ సోమవారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనువైన రోజుగా భావిస్తారు. కనుక ఈ శ్రావణ సోమవారం మీరు ఏ పని చేసినా చేయకపోయినా శివుడికి ఈ పువ్వు పెట్టండి. ఆ పువ్వు బంతి పువ్వు. ఆ పువ్వు పెట్టడం వల్ల శివుడు అనుగ్రహం పొందుతారు. అనగనగా ఒకానొక రాజ్యాన్ని అధర్మపరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 3 కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ అహంకారులు, స్వార్థపరులు. 3వ కుమారుడు మంచివాడు, దయ కలిగినవాడు. అతను అన్నిటికన్నా ముఖ్య శివభక్తుడు. ప్రతి సోమవారం నియమ నిష్ఠలతో శివుణ్ణి పూజించేవాడు. అమాయకత్వం అతనిలో అనుకునేవాడు. అతని భక్తికి సాటి లేదు. అధర్మపరుడు తన రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. మంచి రాజును ఎత్తుక్కోవడానికి 3కి మంచి పరీక్ష అయితే పెడతాడు. విజయం సాధించిన వాళ్ళకే రాజ్యం అన్నాడు. రాజు వారి 3ని రాజు ప్రాంగణంలోకి తీసుకెళ్తాడు. 3 పక్షి ఈకలను గాలిలోకి ఎగరేస్తాడు. ఏ దిక్కుకి వెళ్ళినా సాలువ తీసుకురమ్మని అంటాడు. మొదటి ఈక తూర్పు వైపు, రెండో ఈక పడమర వైపు ఎగురుతుంది. పెద్ద కుమారు ఇద్దరూ ఆ దిశలో వెళ్ళిపోతారు. కానీ 3వ ఈక ఎగిరి అక్కడే పడిపోతుంది. పెద్ద అన్నలు అతను చూసి సాగర్ని ఎగతాళి చేస్తారు. సాగర్ మనసులో చాలా బాధపడతాడు. ఓ పరమేశ్వర, నా ఈక ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే పడిపోయింది అనేసి బాధపడతాడు. ఈ పోటీలో ఎలా గెలుస్తాను ప్రార్థించి దిగులుగా ఆ చేతికి ఆ ఈకను తీసుకుంటాడు. ఆ నేల మీద ఒక తలుపు కనిపిస్తుంది. అతను ఆశ్చర్యపోయి ఆ తలుపుని తీస్తాడు. దాని కింద స్వరంగం మెట్లు కనిపిస్తాయి. సాగర్ శివనామ స్వరాన్ని చేసి దిగుతాడు. లోపల ఒక గది అయితే ఉంటుందన్నమాట.
అందులో నుండి నేను కప్పల రాజుని అని, నేను నీ కష్టాలన్నీ తీరుస్తానని ఒక పాట వినిపిస్తాడు. సాగర్ లోపలికి వెళ్ళగా ఒక కప్ప సింహాసనపై కూర్చొని ఉంటుంది. దాని చుట్టూ చిన్న చిన్న కప్పలు ఉన్నాయి. కప్పల రాజు చూసి, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగాడు. అతని గురించి పూర్తిగా వివరించాడు. కప్పల రాజు తన చుట్టూ ఉన్న చిన్న చిన్న కప్పల్ని మాయాపెట్టిని తెమ్మన్నాడు. ఆ పెట్టెలో ఒక సాల్వా ఉంది. అది సాగర్కి ఇస్తాడు. సాల్వా వేసుకుని రాజు దగ్గరికి వస్తాడు. ఇద్దరు అన్నలు సాల్వాను కొనుక్కొని తెస్తారు. రాజు సాగర్ సాల్వాను చూసి ఆశ్చర్యపోతాడు. సాల్వా బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. రాజు సాగర్ని మెచ్చుకుంటాడు. మళ్ళీ రాజు ఏకల్ని పైకి విసిరేస్తాడు. సాగర్ మళ్ళీ కప్పల రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. కప్పల రాజు అతనికి ఒక బంగారు కిరీటం లాంటి ఏర్పాటు చేస్తాడు. ఆ కిరీటాన్ని సాగర్ రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. రాజు చూసి సాగర్కే రాజ్యాన్ని అప్పగిస్తాడు. సాగర్ అప్పటి నుంచి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. శ్రావణ సోమవారం కథ ఇక్కడతో ముగిసిపోతుంది. శ్రావణ సోమవారం రోజు శివుడి పార్వతి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మంచి సుఖ సంతోషాలు ఉంటారని దేవుని పూజిస్తున్నాం. ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.